హలో గైస్, ఈరోజు ఇండియన్ 2 మూవీ రివ్యూ అయితే చెబుతున్నా. భారతీయుడు మూవీ ఓపెన్ చేయగానే చెత్త వస్తుంది, అంటే డంప్ యార్డ్ ఉంటుంది. క్లీన్ చేయాలంటే గవర్నమెంట్ నుండి వచ్చే డబ్బులు సరిపోక అక్కడ ఉండే రాజకీయవేత్తలు 60% డబ్బులు తీసుకుంటారు. దానివల్ల మూవీలో అవినీతి గురించి ఉంటుంది. ఒక టీచర్ ఉద్యోగానికి 8 లక్షలు లంచం అడుగుతాడు. ఆ అమ్మాయి చనిపోతుంది. అప్పుడే సిద్ధార్థ్ ఉంటాడు. హీరో సిద్ధార్థ్ అయితే ఉంటాడు. అతను ఒక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వెబ్సైట్లు అయితే వాడుతూ ఉంటాడు. సిద్ధార్థ్ పోరాడుతాడు ఆమె కోసం. పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాక ఇండియన్ అంటే భారతీయుడు గుర్తుకు వస్తాడు. భారతీయుడు పోరాటం చేసి భారతీయుడు ఉన్నాడా లేదా అని ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్ని ఇండియన్ కమ్బ్యాక్ అని ట్రెండింగ్ చేస్తాడు. మన కమల్ హాసన్ అయితే ఎంట్రీ అవుతాడు. ముసలోడి వేషంలో ఉంటాడు. ముసలోడే ఇండియాకి వస్తాడు. అవినీతిగా సంపాదించిన వాళ్ళని చంపుతాడు. సిద్ధార్థ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అవినీతి చేస్తున్నాడా లేదా అనే వీడియోలు తీసి సిబిఐ వాళ్ళకు అప్పగిస్తాడు. లాస్ట్కు తెలుసుకుంది ఏంటంటే సిద్ధార్థ్ వాళ్ళ డాడీ అవినీతికి పాల్పడతాడు. దాని తర్వాత సిద్ధార్థ్ వాళ్ళ తండ్రిని సిబిఐకి అప్పగిస్తాడు. దాని తర్వాత వాళ్ళ అమ్మనైతే చనిపోతున్న తర్వాత భారతీయుడు కలుద్దాం అంటాడు. సిద్ధార్థకు బాధ వచ్చి భారతీయుడిని వెళ్ళిపో అంటాడు. దాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గో బ్యాక్ ఇండియన్ అని పెడతాడు. అప్పుడు ఆ భారతీయుడు అయితే బాధలో వెళ్ళిపోతాడు. భారతీయుణ్ణి పట్టుకోవాలనుకోని పోలీసులు అక్కడికి వచ్చి అప్పుడే ప్రజలు కూడా, విలన్స్ కూడా భారతీయుణ్ణి పట్టుకోవాలనుకుంటాడు. అప్పుడైతే ఒక ఫైట్ సీన్ అయితే వస్తుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత పోలీసులు సిబిఐ క్రైమ్ బ్యూరో అయితే పట్టుకున్న తర్వాత అతనికి ఒక విద్య అయితే వస్తుంది, కరాటా విద్య. అది నరాల్ని ఆపరేటింగ్ చేసే విద్య అయితే వస్తుంది. దానితోటి క్రైమ్ పోలీసులని అయితే దాంతో ఆపుతాడు. దాంతో బయటకు వెళ్తాడు, వదిలిపెడతారు. దాని తర్వాతనైతే ఐ విల్ బ్యాక్ అని ఎండ్ అవుతుంది. బ్యాటిల్ బిగిన్స్ అని పడుతుంది. ఇండియన్ 3 అయితే ఇప్పుడైతే రిలీజ్ కాదు, 2025లో రిలీజ్ అవుతుంది.